స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధ నమ్మకం కలిగిన మా పరలోకపు తండ్రి, 2026 జూలై మాసం మొదటి పునరుద్ధాన దినంలో మమ్మల్ని సురక్షితంగా అడుగుపెట్టించి ఉన్న ప్రభు నాయన, అందులో నీకు కోట్లాది స్తోత్రాలు చెల్లిస్తున్నా ప్రభు నాయన. యేసయ్య అయ్యా, మా కంటి పితరులు గనులు ఉన్నవారు కోటేశ్వరులు ఎంతమందో కాలగర్భంలో కలిసిపోతున్నారు ప్రభు నాయన. అయినా కానీ నీ బాహువు చాపి నీ కేడము కప్పి మమ్మల్ని ఎంతవరకు నీ కృపలో భద్రపరిచిన దేవా, నీకు కోట్లాది స్తోత్రాలు చెల్లించి భద్రంగా ఉన్నాం ప్రభు నాయన. యేసయ్య అయ్యా, ఎన్ని స్థుతులు చెల్లించినా కానీ మేము రుణస్థులుగా ఉన్నాం. ఈ ప్రారంభ ప్రార్థన నుంచి నువ్వు మహిమ పొందుకోవాలి, ప్రతి ఒక్కరిని స్వాధీనంలో ఉంచుకోవాలి ప్రభు. అయ్యా, నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు నాయన. యేసయ్య అయ్యా, ప్రారంభంలో నుంచి నాయన యేసయ్య పాటలు పాడే బిడ్డలని స్వరపెట్టిన ముట్టండి, ఉత్తర పద్ధతిలో చదివే బిడ్డని నాయన యేసయ్య నాయన చెప్తూ ఉండగా అందరి హృదయాలు నాయన భద్రపరిచే భాగ్యము దాయిచ్చేయండి ప్రభు నాయన. యేసయ్య అయ్యా, వాక్యం ఆరాధన వాక్యం చెప్పే బిడ్డని దర్శించండి ప్రభు నాయన. యేసయ్య అమూల్యమైన మాటలతోటి నాయన, శిలువ సందేశంతోటి నాయన యేసయ్య మా ముందుకు వచ్చే వారిగా దాయిచ్చేయండి ప్రభు నాయన. దైవజనుని బలపరచండి, దైవజనుని బలపరచండి ప్రభు నాయన. యేసయ్య దైవజనుని అధికంగా బలపరిచిన నాయన కాపరిగా నాయన గొర్రెలకు ఏమి కావాలో, ఏమి ఆహారము కావాలో ఆహారం పంచిపెట్టే వారిగా దాయిచ్చేయండి ప్రభు నాయన. యేసయ్య నీకే మహిమ ఘనత ప్రభావం నీకే పొందుకోమని మా కొరకు ప్రాణం పెట్టి తిరిగి రానైనా నజరుడైన యేసు నామములో వేడుకొని ప్రార్థించి స్తుతించి మహిమ పొందుతున్నా మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. మొదటి ఆరాధనలో, జూలై మాసం మొదటి ఆరాధనలో నీ కట్టడల కొరకు, నీ న్యాయ విధుల కొరకు, నీ ధర్మం కొరకు చాగిల పడుతున్నాము. చేతులెత్తి నమస్కరించి స్వీకరిస్తున్నాం, మనస్ఫూర్తిగా మేము స్వీకరిస్తున్నాము. నీ కట్టడలు అనుసరించడానికి, నీ మాట వినడానికి, నువ్వు చెప్పింది చేయడానికి మేము మనస్ఫూర్తిగా స్వీకరిస్తున్నాం. ఎందుకంటే మీరు మా తండ్రివి, మాకు దేవుడు, మాకు యాజకుడు, మా కాపరివి, నిజమైన తండ్రివి నీవే, నిజమైన తండ్రివి నీవే, నిజమైన బంధువు నీవే, నిజమైన స్నేహితుడు నీవే, నిజమైన మిత్రుడు నీవే. నీ దృష్టి మా మీద పెట్టండి. మమ్మలను నెల నెల, రోజు రోజు, క్షణం క్షణం, గంట గంట, నిమిషం నిమిషం, రాత్రుల్లో పగళ్ళు, ప్రయాణాల్లో, పనులలో, రాకపోకలలో నీ కృప మాడలు పొడిగించండి. ఈ కీడంటకుండా దూరపరచండి, ఈ విపత్తి రాకుండా తొలగించండి. నీ బలమైన చేతుల్లో దాచి భద్రపరిచి ఏ కీడు వార్త వినకుండా
దుర్వార్త వినకుండా మేమందరము నాయన నువ్వు చేసిన మేలులకు సాక్షి పలుకుతూ స్తుతులు చెల్లిస్తూ మేము నా బిడ్డలం కలిసి నిన్ను ఆరాధించే కృప దయచేయమంటూ యేసుక్రీస్తు నామములు ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. అందరూ చెప్పండి ఆమేన్. వాక్యం మనలో కేంద్రీకృతమైపోవాలి. వాక్యం మన కడుపు నిండా ఉండాలి. స్తోత్రం కలుగుతుంది. చెప్పండి హల్లెలూయా. నీ హృదయంలో, నీ హృదిలో, నీ మదిలో వాక్యము నిండారుగా ఉండును గాక. వాక్యం చదువుకోండి, గ్రంథాన్ని చదువుకోండి.